ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఆల్మోస్ట్ 2-3 ఏళ్లు కావస్తుంది. సలార్ లాంటి సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. కల్కి సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేయడానికి వచ్చాడు డార్లింగ్. అది తప్పితే ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్ లో పెద్దగా కనిపించలేదు. ఇది కాస్త రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను బాధించింది. ఇక మా హీరోని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చూడలేమా అనే డైనమాలో పడిపోయారు అభిమానులు. కానీ మారుతి మాత్రం మీకు వింటేజ్ డార్లింగ్ ని చూపిస్తాను అని ది రాజాసాబ్ అనే సినిమా చేశాడు. ఫ్యాన్స్ వద్దని చెప్పినా సరే పట్టుబట్టి మరీ ఈ సినిమా చేశాడు డార్లింగ్. మారుతి కూడా కొడితే కంటెంట్ తో కొడతానని ఫస్ట్ టైం ప్రభాస్ చేత హర్రర్ కామెడీ చేస్తున్నాడు. అంతేకాదు బాహుబలి తర్వాత హీరోయిన్లతో రొమాన్స్ చేసే ఛాన్స్ లేకుండా పోయిన ప్రభాస్ కు ఈ సినిమాలో ఏకంగా 3 హీరోయిన్లను పెట్టాడు. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ తో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తుండగా డిసెంబర్ 27న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో కైతలాపూర్ లో భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే రాజసాబ్ షూటింగ్ ముగించిన ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆ సినిమా లుక్ రివీల్ కాలేదు. కానీ రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డార్లింగ్ పోలీస్ లుక్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా రాజసాబ్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సంక్రాంతికి వైబ్ స్టార్ట్ అయినట్టే.